ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 15. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ అతని తల్లితో ఇలా చెప్తున్నాడు: నా ప్రవర్తనతో నేను మాన్వి జీవితాన్ని దుర్భరంగా చేశాను అని రేయాన్ష్ చివరకు తప్పును ఒప్పుకుంటూ అన్నాడు. మాన్వి నన్ను మోసం చేస్తుందని నేను అనుకున్నాను, అందుకే నేను ఇలా చేశాను అని అతని వాక్యం పూర్తయ్యేలోపే అపరాధ భావన రేయాన్ష్ గొంతును బిగించింది. మాటలను కొనసాగించలేకపోయాడు. ఆమె రేయాన్ష్ వాక్యం మధ్యలోనే అర్థం చేసుకుంది. నాకు అన్నీ తెలుసు రేయాన్ష్ అని రేయాన్ష్ తల్లి ప్రశాంతంగా మంచిగా చెప్పింది. అందుకే నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను, మాన్వి నిర్దోషి అని. కానీ నువ్వు వినలేదు. అతని తల్లి కళ్ళల్లో నిరాశ లేదు, కోపమూ లేదు. కేవలం తన కుమారుడు చివరకు నిజాన్ని అంగీకరించాడనే ఒక ఉపశమనం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని ఆమె మృదువుగా కానీ దృఢంగా అడిగింది. రేయాన్ష్ తలను కిందకు దించుకొని మెల్లగా తల ఊపాడు. అవును, ఇప్పుడు అన్నీ రేయాన్ష్ ముందు స్పష్టంగా ఉన్నాయి. రేయాన్ష్ చేసిన తప్పు, అతను పెట్టిన అనుమానం, రేయాన్ష్ మాటల వల్ల మాన్వికు కలిగిన బాధ. ఇప్పుడు మిగిలింది కేవలం ఒక్కటే, దాన్ని సరిచేయడం. రేయాన్ష్ స్వరం పశ్చాత్తాపంతో నిండిపోయింది. నా చర్యలకు నేను చింతిస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అమ్మా అని అడిగాడు రేయాన్ష్. ఆమె రేయాన్ష్ను శాంతంగా చూసింది. ఒక తల్లిగానే కాకుండా ఒక మార్గం చూపే వ్యక్తిలా. ఈ వివాహానికి ఒక అవకాశం ఇస్తావా అని రేయాన్ష్ తల్లి అడిగింది. రేయాన్ష్ లోపల గందరగోళం మొదలైంది. నాకు తెలియదు అమ్మా అని రేయాన్ష్ అనిశ్చయంతోనే అన్నాడు. చూడు రేయాన్ష్ అంటూ ఆమె రేయాన్ష్ భుజంపై చేయి వేసింది. నువ్వు ఇంకా అన్నీ సరిచేయగలవు, కానీ అందుకు నువ్వు కష్టపడి పనిచేయాలి. నేను ఇప్పటి వరకు కలిసిన అత్యంత అమాయక ఆత్మ మాన్వీదు. మాన్వి లాంటి అమ్మాయిని నువ్వు మళ్ళీ కనుక్కోలేవు. నన్ను నమ్ము అని చెప్పింది రేయాన్ష్ తల్లి. ఆ మాటలు రేయాన్ష్ హృదయాన్ని తాకాయి. రేయాన్ష్లో ఏదో మారింది. ఓ నిర్ణయం, ఒక బాధ్యత. అవును అమ్మా, నేను మోకాళ్ళపై పడవలసి వచ్చిన మాన్వి క్షమాపణ పొందుతాను అని అన్నాడు రేయాన్ష్ దృఢ సంకల్పనతో. అమ్మ చిరునవ్వు ఆపుకోలేకపోయింది. ఓ మై గాడ్, రేయాన్ష్ యదువంశీ తన భార్య కోసం మోకాళ్ళపైన పడతాడా అని అంటూ రేయాన్ష్ తల్లి ఆట పట్టిస్తూ నవ్వింది. ఆట పట్టిస్తున్న మాటలు రేయాన్ష్ గుండెను కొంచెం వేడెక్కించినా, అయితే మాటల వెనుక ఉన్న ప్రేమ, ఆశలు మరియు ఒక స్పష్టమైన ఆశీర్వాదం రేయాన్ష్కు స్పష్టంగా అనుభవించాడు. నువ్వు ఈ రాత్రి మాన్వితో మాట్లాడాలి, అన్నీ చెప్పు. మాన్వి నిన్ను క్షమిస్తుంది లేదా అది మాన్వి నిర్ణయం అని రేయాన్ష్ తల్లి చివరి సలహా ఇచ్చింది. తల్లి వెళ్ళిపోయాక రేయాన్ష్ ఆలోచనలో మునిగిపోయాడు. తన తప్పులే ఇప్పుడు ప్రతి అడుగులోనూ అతన్ని వెన్నాడుతున్నాయి. సంభాషణ ఎలా ప్రారంభించాలి, ఏ మాటలతో ఎక్కడ నుండి ప్రారంభించాలి, అది ఇబ్బందికరమే అవుతుంది. కానీ రేయాన్ష్ ఈరోజు ఈ రాత్రి వెనక్కి తగ్గదలుచుకోలేదు. అలా ఆలోచిస్తూ ఉన్నాడు. చివరికి అర్ధభయంతో రేయాన్ష్ మాన్వి గదివైపు నడిచాడు. తన వేళ్ళు తలుపు కమ్మిన వెంట్రుకలా తడుముతున్నాయి. ఒక లోతైన శ్వాస తీసుకొని తన గుండె వేగాన్ని ఆపలేక రేయాన్ష్ తలుపు నెమ్మదిగా తెరిచాడు. మాన్వి డైనింగ్ టేబుల్ ముందు నిలబడి ఉంది. అద్దంలో విరిగిన ప్రతిబింబంలా మాన్వి కళ్ళు క్షణం రేయాన్ష్ను చూశాయి. అయితే వెంటనే మాన్వి దృష్టి దూరంగా తీసుకుంది. అద్దానికి కూడా అతడు చూడనివ్వకుండా ఉంది మాన్వి. రేయాన్ష్ అడుగులు భారంగా
భయంతో నిండిపోయి మాన్వి వైపు సాగాయి. నాకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఇంత భయం లేదు అని రేయాన్ష్ మనసు అతన్ని పరిహసించుకుంది. మాన్వి సోఫా వైపు వెళ్ళి అక్కడే నిద్రపోతానికి కదులుతుండగా రేయాన్ష్ వెంటనే మాన్విను ఆపేశాడు. నాకు నీతో మాట్లాడాలని ఉంది అని రేయాన్ష్ తడబడుతూ అన్నాడు. అద్భుతమైన ప్రారంభం రేయాన్ష్ ఉపచేతన వెంటనే వెక్కిరించింది. మాన్వి నిశ్శబ్దంగా మృదువైన స్వరంతో చెప్పండి అని సమాధానం ఇచ్చింది. 2 రోజుల క్రితం మాన్విను ద్రోహి అని పిలిచాడు. ఇప్పుడు రేయాన్ష్ అంతర్గత స్వరం మళ్ళీ అతన్ని దెబ్బతీసింది. మాటలు రాలేదు. తన శ్వాసను ఒకటి చేసి రేయాన్ష్ చివరకు తన మనసు విప్పాడు. నా ప్రవర్తనకు మరియు నేను నీకు కలిగించిన ప్రతి బాధకు నన్ను నిజంగా క్షమించు. ప్రతిదీ సరిచేసుకుంటాను నేను. నువ్వు నన్ను క్షమించే వరకు నేను వేచి ఉంటాను అని రేయాన్ష్ ఒకే శ్వాసలో అన్నాడు. ఆ మాటలు విన్న మాన్వి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అవ్వాయి. అంటే ఇలాంటి మాటలు రేయాన్ష్చే వస్తాయని మాన్వి అస్సలు అనుకోలేదు, అంచనా కూడా వేయలేదు. నేను మళ్ళీ కలలు కంటున్నానేమో అని మాన్వి తనలోనే అనుకుంటూ సోఫా వైపు తిరిగింది. రేయాన్ష్ ఈసారి తడబడలేదు. మాన్వి మణికట్టను సున్నితంగా పట్టుకున్నాడు. అదే రేయాన్ష్ పశ్చాత్తాపానికి మొదటి స్పష్టమైన చలనము. లేదు, నువ్వు కలలు కనడం లేదు అని రేయాన్ష్ మృదువుగా కానీ నిజాయితీతో అన్నాడు. ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం పడిపోయింది. కానీ ఈసారి అది చల్లని దూరం కాదు, అది మార్పు ప్రారంభమైన నిశ్శబ్దం. నేను నిన్ను మోసం చేశానని నువ్వు నమ్మావు. ఇప్పుడు ఎందుకు క్షమాపణ? మాన్వి నొప్పి అక్షరాలా వినిపించింది. రేయాన్ష్ మృదువుగా చెప్పాడు. నా తప్పు అర్థమైంది మాన్వి. నేను నీకు బలవంతం చేయను. నీ క్షమాపణ సంపాదించడానికి ఏమైనా చేస్తాను అని అన్నాడు రేయాన్ష్. మాన్వి తన చేతిని రేయాన్ష్ నుండి తీసేసింది. నేను మిమ్మల్ని క్షమించడం అంత సులభం కాదు అని అన్నది మాన్వి. ఏ శిక్షకైనా నేను సిద్ధం అని రేయాన్ష్ నిశ్చయంగా అన్నాడు. మాన్వి తక్కువగా నవ్వింది. సరే అయితే దానిని సంపాదించుకోండి, నా క్షమాపణను గెలుచుకోండి అని చెప్పింది మాన్వి. రేయాన్ష్ కూడా చిరునవ్వు ఇచ్చాడు. రేయాన్ష్ చేసిన దానికి మాన్వి ఇంకా రేయాన్ష్కి ఒక అవకాశం ఇస్తోంది. అది చాలు అనుకున్నాడు రేయాన్ష్. మాన్విను మంచం పైన కూర్చోపెట్టి రేయాన్ష్ సోఫా వైపు వెళ్ళాడు. ఇక నుండి నువ్వు మంచం మీద పడుకో అని రేయాన్ష్ మెల్లగా చెప్పబోతుండగా మాన్వి అడ్డుకుంది. ఇదే నా చివరి మాట అని సోఫాలో పడుకుంటూ అన్నాడు రేయాన్ష్. రేయాన్ష్ యొక్క పెద్ద శరీరం చిన్న సోఫాలో సరిగ్గా సరిపోక ఇబ్బంది పడుతున్నాడు. మాన్వి మంచం మీద పడుకొని అతన్ని చూస్తూ ఒకటే ఆశ్చర్యపోతుంది. ఒక రోజులో ఇంత మార్పా? గత వారం మాన్విను బాధ పెట్టడానికి ప్రతిదీ చేశాడు రేయాన్ష్. ఇప్పుడు మాత్రం మాన్విను క్షమాపణ కోసం ఇంత మొండి పట్టుదలను తగ్గించుకున్నాడు. రేయాన్ష్ క్షమాపణ మాన్విను షాక్ గురిచేసింది. మాన్వి మాటలు రావడం కూడా మర్చిపోయింది. అమ్మ హెచ్చరించినట్లే అతన్ని సులభంగా క్షమించకూడదు అనుకుంది మాన్వి. రేయాన్ష్ ఇచ్చిన బాధ అంత ఈజీగా మాయం కాదు అని అనుకుంది మాన్వి. అయినా మాన్వికి కూడా తెలుసు తన చేతుల్లో ఉన్న తప్పును పూర్తిగా తిరస్కరించలేను. కానీ రేయాన్ష్ తన చేసినదంతా అర్థం చేసుకున్న తర్వాతే క్షమిస్తా. సోఫాలో ఇబ్బంది పడుతూ పడుకున్న అతన్ని చూసి మాన్వికి కొద్దిగా కోపం, కొద్దిగా వింతగా కరుణ పుట్టింది. రేయాన్ష్ మంచం మీద పడుకోమని చెబుతున్నా రేయాన్ష్ ఏ మాట వినడం లేదు. రేయాన్ష్ ఇచ్చిన బాధ, మాన్వి కుటుంబం చేసిన ద్రోహం, మాన్వి మనసులో అందరూ ఒకేసారి తిరగబడుతున్నాయి.
కానీ ఈ రాత్రి మొదటిసారి మాన్వికు ఒక చిన్న ఆశ కనిపించింది. రేయాన్ష్ నిజంగా మారుతున్నాడా? రేయాన్ష్ కోపం న్యాయమే. నేను చేసిన తప్పుకు రేయాన్ష్కి నన్ను శిక్షించడానికి హక్కు ఉంది. కానీ రేయాన్ష్ అలా చేయలేదు. ఇప్పటికీ అలా చేయలేదు. ఒక్కసారి కూడా నన్ను నొప్పించకుండా బదులుగా క్షమాపణ చెప్పాడు. రేయాన్ష్ చెప్పకపోయినా నేను అతన్ని క్షమించేదాన్ని అని అనుకుంది మాన్వి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్ష్ అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.